guys, welcome back to our YouTube channel. సో ఇవాళ వీడియో మీ అందరికి తెలిసిపోయింది, ఎండింగ్ వరకు వీడియో చూడడం మర్చిపోవద్దు. సో వీడియోలోకి వెళ్ళే ముందు నేను ఈ సపరేట్ ఇంట్రొడక్షన్ ఎందుకు చేస్తున్నానంటే మీతో మాట్లాడడానికి. సో రీసెంట్ గా నేను కొన్ని వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నాను కదా, లైక్ మా రొటీన్ బ్లాగ్స్ అన్ని కూడా. సో చాలా మంది నన్ను అడుగుతున్నారు లైక్ ఫుడ్ రొటీన్ చేయండి అనేసి. అప్కమింగ్ నేను డెఫినెట్లీ చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు బేబీ చాలా చిన్నగా ఉన్నారు కాబట్టి మాక్సిమం టైం నేను వాడితోనే స్పెండ్ చేస్తున్నాను. అండ్ మిగతా టైం అంతా నేను రూమ్ లో రిలాక్స్ అయిపోతూ ఉన్నాను. సో వాడు పడుకున్నప్పుడే పడుకుండిపోతున్నాను అనమాట. సో యాజ్ ఆఫ్ నౌ రెస్ట్లో ఫుల్ రెస్ట్ తీసుకుంటున్నాను కాబట్టి ఇంకా ప్రత్యేకంగా ఫుడ్ రొటీన్ బ్లాగ్ అనేది నేను చేయలేకపోతున్నాను. ఎందుకంటే ఇంట్లో హరిని ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఉంటుంది కాబట్టి అదైనా ఫుడ్ తీసుకొస్తుంది, అత్తయ్య తెచ్చిస్తున్నారు. అండ్ సమ్ టైమ్స్ శివ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నప్పుడు శివ పైకి తెచ్చిస్తున్నారు అనమాట. సో దానివల్ల నేను ప్రత్యేకంగా ఫుడ్ రొటీన్ బ్లాగ్ చేయలేకపోతున్నాను. అప్కమింగ్ డెఫినెట్లీ మీకోసం చేస్తాను. అండ్ ఇంకొక క్వశ్చన్ అడిగారు నన్ను చాలా కమెంట్స్ లో, లైక్ మీరు అప్పుడే ఏంటి నాన్ వెజ్ తినేస్తున్నారా, పత్యం అనేది చేయరా, ఏంటి మీరు ఇలా చేస్తున్నారు అని చాలా మంది అంటూ ఉన్నారు. ఇప్పుడు నేను మా ఇంట్లో నేను ఏం తింటున్నాను మీకు తెలియదు కదండి. పత్యం అని అంటే ఇప్పుడు అత్తయ్య వాళ్ళు నేను తింటున్నాను కదా అనేసి అట్లనే తినేసేను, పిజ్జా తినేసేను, బర్గర్ తినేసేను, బయట ఫుడ్స్ అన్ని ఆర్డర్ చేసుకో తినేసేను వాళ్ళు ఎలా చేయరు కదా. డెఫినెట్లీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చెప్పిందే వింటాము, వాళ్ళు చెప్పిందే తింటాము, అంతే కదండి. సో మా ఇంట్లో కూడా అదే జరుగుతుంది. సో ఇప్పుడు నేను మొన్న మీకు ఆ వీడియోలో కూడా మెన్షన్ చేశాను, పిన్ని నా కోసం వండుకొచ్చారు విత్ లెస్ స్పైస్ తోటి. సో నేను తినాలి కాబట్టి కొంచెం లెస్ స్పైస్ తోటి నేను తినేలాగా టేస్టీగా ఇంట్లో వండుకొచ్చారు. అది బయట కొనుక్కొని వచ్చింది కాదు కదండి. సో పత్యం చేయట్లేదా, మీకు ఇంట్లో చెప్పేవాళ్ళు లేరా, ఎందుకు ఇలాంటివి అడుగుతూ ఉన్నారు, ఎందుకు కీప్ ఆన్ ఆస్కింగ్ మీ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. డెఫినెట్లీ నేను వీటన్నిటికీ కూడా ఆన్సర్ తప్పకుండా ఒక ప్రత్యేకంగా మాట్లాడతాను. సో ముందుగా మనం వీడియోలోకి వెళ్లే ముందు ఐ వాంట్ టు షేర్ వన్ మోర్ టిప్ విత్ యు ఆల్. అదేంటి అంటే రెగ్యులర్ సోప్స్ వల్ల లైక్ మెయిన్ గా మన స్కిన్ అన్నది చాలా డ్రైగా అయిపోతూ ఉంటుంది. అండ్ మన స్కిన్ లోని న్యాచురల్ ఆయిల్స్ అన్ని కూడా ఆఫ్ అయిపోతాయి. దానివల్ల మనకి చాలా ఇరిటేషన్ అన్నది వస్తూ ఉంటుంది. మళ్ళీ అంతేకాకుండా లైక్ ఆఫ్టర్ షవర్ మనకి సపరేట్ గా మాయిశ్చరైజర్ అన్నది యూజ్ చేయాల్సి వస్తుంది స్కిన్ ని హైడ్రేట్ గా ఉంచడానికి. సో అంతే కదా, లైక్ కొంతమంది బిజీ షెడ్యూల్స్, బిజీ లైఫ్ ఉన్న వాళ్ళు రెగ్యులర్ టైం స్పెండ్ చేయలేకపోతారు మాయిశ్చరైజర్ రాయడానికి, ఫాస్ట్ గా ఫ్రెష్ అప్ అయి వెళ్ళిపోతూ ఉంటారు కదా. నాకు కూడా సేమ్ ప్రాబ్లం ఉంది. సో అందుకే ఈ బ్యూటీ సోప్స్ అన్ని కూడా సమ్వాట్ మాయిశ్చరైజింగ్ అండ్ అలాగే డు నాట్ క్లెన్స్ ప్రాపర్లీ అనమాట. సో ఇవన్నీ వాడడం వల్ల మనకి ప్రాపర్ యూస్ కూడా ఉండదు, క్లెన్స్ కూడా అవ్వదు. అందుకే నేను ఏం చేయాలన్నది ఆలోచిస్తూ ఉంటే ఐ గాట్ వన్ అమేజింగ్ సొల్యూషన్ ఫర్ ఇట్. అదే మామాఅర్త్ మాయిశ్చరైజింగ్ లోషన్ సోప్. సో ఇది మనకి 2-in-1 అనమాట. సో ఆల్రెడీ మాయిశ్చరైజింగ్ లోషన్ సోప్ అని ఉంటే మీకు అర్థమైపోయింది కదా. ఇది మనకి 2-in-1 బెనిఫిట్స్ మాయిశ్చరైజింగ్ లోషన్ తో పాటు ఎన్ష్యూరింగ్ డీప్ క్లెన్స్ కూడా చేస్తుంది అనమాట మన స్కిన్ ని. సో సూపర్ కదా, ఎందుకంటే ఇది ఇప్పుడు సోప్ కూడా అండ్ లోషన్ కూడా కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది మనందరికి యూజ్ చేయడానికి. ఇది మనకి అప్ టు 24 hours వరకు మాయిశ్చరైజేషన్ గా ఉంచుతుంది అనమాట మన స్కిన్ ని. సో మనకి ఇందులో న్యాచురల్ గుడ్నెస్ ఆఫ్ నీమ్ అండ్ అలాగే టీ ట్రీ ఉంది కాబట్టి సో దాని వల్ల మన స్కిన్ చాలా ప్యూరిఫై అవుతుంది అండ్ కంబాట్స్ పింపుల్స్ అనమాట. సో వీటన్నిటి వల్ల మన స్కిన్ ని మంచిగా స్మూత్ అండ్ మాయిశ్చరైజింగ్ గా ఉంచుతుంది. సో లైక్ రెగ్యులర్ సోప్ స్ట్రిప్స్ వల్ల మన స్కిన్ అన్నది చాలా న్యాచురల్ ఆయిల్స్ అన్నది అన్ని కోల్పోతూ ఉంటుంది. అండ్ అలాగే దాని వల్ల మన స్కిన్ చాలా డ్రైగా ఇరిటేటెడ్ గా అనిపిస్తూ ఉంటుంది. సో రెగ్యులర్ సోప్స్ మనం యూజ్ చేస్తున్నప్పుడు ఆఫ్టర్ షవర్ మాయిశ్చరైజింగ్ అన్నది తప్పకుండా రాసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు నేను ఇలా చెప్పేసానని మీరు నన్ను బిలీవ్ చేయాల్సిన అవసరమే లేదు. కావాలంటే మీరు మాయిశ్చర్ మీటర్ టెస్ట్ ని చేసుకోవచ్చు మీ సొంతంగా. సో దాని వల్ల మనకి ఆయిల్ అంతా రిమూవ్ ని చేసేసి మాయిశ్చర్ ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. అప్ టు 24 hours వరకు మన స్కిన్ ని చాలా మాయిస్ట్ గా ఉంచుతుంది. సో ఈ టెస్ట్ మీరే మీ ద్వారా చేసేసుకోవచ్చు. ఇదైతే మనకి బెస్ట్ అండ్ పర్ఫెక్ట్ సోప్ అన్నమాట. ఎవరైతే కంగారులో ఆఫీస్ వెళ్ళాలి డైలీ ఆన్ గో ఉన్న వాళ్ళు, సో తప్పకుండా మీకు ఇది బెస్ట్ సోప్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఇది సోప్ కూడా మాయిశ్చరైజింగ్ కూడా కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. సో అంతేకాకుండా ఇప్పుడు మామాఅర్త్ మన మాట కూడా వింటుంది. అవునండి, మీరు వాళ్ళ ప్రోడక్ట్స్ ని యూజ్ చేసి మీ ఫీడ్బ్యాక్ ని రివ్యూగా వాళ్ళకి తెలియచేయండి.
అండ్ మీకు తెలుసా, అండ్ దే హ్యావ్ ఇంప్రూవ్ దేర్ ఆనియన్ షాంపూ బేస్డ్ ఆన్ ఆర్ ఇన్పుట్స్. సో మనం ఇచ్చిన ఇన్పుట్స్ తోటి వాళ్ళ ఆనియన్ షాంపూని ఇంప్రూవ్ చేసేసారు. ప్లస్ దే ఆర్ ఆల్వేస్ లైక్ అప్గ్రేడింగ్ దేర్ ప్రోడక్ట్స్. మళ్ళీ చాలా చాలా రీసెర్చ్ తోటి అండ్ ఇన్నోవేషన్స్ తో వస్తూనే ఉంటారు ఫర్ ద బెటర్ క్వాలిటీ. సో తప్పకుండా మామా ఎర్త్ ప్రోడక్ట్స్ ని మీరు వాడి మీ ఫీడ్బ్యాక్ ని ఇవ్వడం మర్చిపోవద్దు. అండ్ మీ అందరికీ తెలుసు మనకి మామా ప్రోడక్ట్స్ వచ్చేసి లైక్ అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్, బట్ ఇప్పుడు మనకి ఆన్లైన్ స్టోర్స్ లో కాకుండా ఆఫ్లైన్ స్టోర్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి డెఫినెట్లీ మీరు ఎప్పుడైనా మామా స్టోర్ ని స్పాట్ చేస్తే నాకు డెఫినెట్లీ కింద కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఎక్కడ చూసారు మామా స్టోర్ అని చెప్పేసి. సో మీ అందరికీ కూడా తెలుసు కదా, గూగుల్ హాస్ ఇంట్రడ్యూస్డ్ వైటీ షాపింగ్ ఫ్యూచర్. సో అది కూడా చూసేయచ్చు, మీరు అక్కడ కూడా షాపింగ్ ని చేసేయచ్చు. సో వీటన్ని డీటెయిల్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను కాబట్టి జస్ట్ హ్యావ్ ఎ లుక్. సో ఈ ప్రోడక్ట్ ని మీరు పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో నేను ఇలా డీటెయిల్స్ అన్ని ఇచ్చేస్తాను. అండ్ అక్కడ నా కూపన్ కోడ్ కూడా ఉంటుంది. నా కూపన్ కోడ్ ని మీరు అప్లై చేసినట్టయితే మీకు ఎక్స్క్లూజివ్ గా 20% డిస్కౌంట్ వస్తుంది. దిస్ ఈస్ అఫిషియల్లీ ఆన్ మామా ఎర్త్ వెబ్సైట్ అండ్ అలాగే యాప్. సో ఇది మనకి వాల్యూ ప్యాక్ ఇలా 4 ప్యాక్స్ తోటి వచ్చేసింది అనమాట. ఈజీగా ఉంటుంది అండ్ సోప్స్ ఇలా ఉంటాయి. సో మనం ముందుగా దీన్ని వాడే ముందు మనము మాయిశ్చర్ మీటర్ టెస్ట్ అన్నది చేద్దాము. సో మనకి మార్కెట్ లో ఇట్లా మాయిశ్చర్ మీటర్ అన్నది దొరుకుతుంది. సో దీన్ని బట్టి మనం టెస్ట్ చేసుకుంటే మన మాయిశ్చర్ బిఫోర్ ఎలా ఎంత ఉంది, తర్వాత ఎంత ఉంది అన్నది దీన్ని బట్టి మనం ప్రూవ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడైతే నేను ఇది ఆన్ చేసేసి, సో ఇప్పుడు మనకి 0 అని వచ్చింది కదా ఇక్కడ. ఇప్పుడు నేను దీంతో నా స్కిన్ ని టెస్ట్ చేస్తున్నాను, లైక్ బిఫోర్ ఎలా ఉంటుందో అని చెప్పేసి. సో ఇప్పుడు చూసారు కదా, ఫేస్ మీద మాయిస్ట్ వచ్చేసి 22.2 ఉంది అండ్ ఆయిల్ వచ్చేసి 33.3% ఉంది. సో ఇక్కడ సాడ్ సింబల్ ఇచ్చారంటే ఇది మంచిది కాదు. సో ఆఫ్టర్ యూజింగ్ మనకి ఎంత రిజల్ట్ వస్తుంది అన్నది మనం చూద్దాం. ఇది పక్కకు పెట్టేసి ఫేస్ వాష్ చేసుకొని వచ్చి ట్రై చేద్దాం. ఎస్, ఫేస్ వాష్ అయితే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనము మాయిశ్చర్ టెస్ట్ చేద్దాము. ఇప్పుడు చూడండి, 61.5%, ఆయిల్ వచ్చేసి 19.6% ఉంది. సో నేను రిజల్ట్ అయితే లైవ్ లో ప్రూవ్ చేశాను కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఇప్పుడైతే నేను ఫాస్ట్ గా రెడీ అయిపోయి మీ ముందుకు వచ్చేస్తాను. మొత్తం వీడియో మిస్ అవ్వకుండా చూడండి, ఎందుకంటే ఇవన్నీ మీరు అడిగిన క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ చేసిన వీడియో అన్నమాట. సో మీ కమెంట్స్ కి నా ఆన్సర్స్ ఏంటి అన్నది ఇక్కడ మీరు చూడొచ్చు. లెట్స్ గో. టుడే ఇస్ ఆల్ అబౌట్ ఆన్సరింగ్ టు ఆల్ యువర్ కమెంట్స్ అనమాట. సో ఎప్పటి నుంచో ఇది చేద్దాం అనుకుంటున్నాను డెలివరీ అయిన దగ్గర నుంచి, కానీ కొంచెం బాబుతో బిజీగా ఉండడం వల్ల కుదరలేదు. అండ్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఇంకా నాకు మంచి మంచి మెసేజెస్, కమెంట్స్ వస్తూనే ఉన్నాయి రిగార్డింగ్ నా డెలివరీ టైం నుంచి ఇప్పటి వరకు. సో థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ చాలా మంది నాకు వాళ్ళ ఫ్యామిలీలో మెంబర్ లాగా ఫీల్ అయిపోయి నా వీడియోస్కి ఎక్కువ కనెక్ట్ అయిపోయి, సో నేను అక్కడ కొంచెం ఎమోషనల్ అయినా కూడా మీరు కనెక్ట్ అయ్యారని చెప్పి చాలా మెసేజెస్ వచ్చాయి. అండ్ నాకు లైవ్ గా కూడా కొంతమంది చెప్పడం జరిగింది. ఐ వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. సో అలాగే మనకి ఇప్పుడు యూట్యూబ్ అన్నాక, సోషల్ మీడియా అన్నాక లైక్ పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. సో మనకి అన్ని రకాలుగా ఉంటాయి, మనం యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండాలి. కాబట్టి దాని తర్వాతే మనం ఇందులో ఉంటాం కాబట్టి ఇట్స్ అ కామన్. అండ్ ఎస్, మా బాబుకి పేరు మేము త్వరలో పెడతాము, లైక్ 3rd month లో క్రేడిల్ సెరమనీ అండ్ నేమింగ్ సెరమనీ ఒకేసారి గ్రాండ్ గా చేద్దాం అనుకుంటున్నాము. బికాజ్ వెంటనే 21 days కి అని అంటే ఇంట్లో వరకే చిన్నగా చేసుకున్నాం అనమాట, విత్ వెరీ లిమిటెడ్ పీపుల్. ఎందుకంటే పిల్లలు అప్పుడు చాలా చంటిగా ఉంటారు, మనం వాళ్ళని ఇబ్బంది పెట్టలేము. అండ్ ఎవరైనా ఎత్తుకుంటా అన్నా కూడా మనం ఇవ్వకపోతే వాళ్ళు ఫీల్ అయిపోతారు, మనకేమో టెన్షన్ గా ఉంటుంది. ఇంకా యాజ్ ఏ మదర్ మనకి ఎక్కువగా ఉంటుంది అందరికంటే కూడా. అయ్యో యో 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 ఈ ఫీలింగ్ ఉంటుంది, తెలియని ఫీలింగ్. ఇవ్వకపోతే మళ్ళీ ఏమనుకుంటారా అన్న అదొక ఫీలింగ్ ఉంటుంది కదా. సో అన్ని మేము ఆలోచించి, అండ్ సమ్మర్ కూడా ఉంది, సో ఇప్పుడు వద్దులే మెల్లిగా చేద్దాము, కొంచెం అప్పుడు 3 months కంటే కొంచెం సెట్ అవుతుంది, ఈ సమ్మర్ కూడా సెట్ అయిపోతుంది అని చెప్పేసి కొంచెం అప్పుడు ప్లాన్ చేయడం జరిగింది అనమాట. అండ్ నేమ్ కూడా మేము అప్పుడే రివీల్ చేయాలనుకుంటున్నాము. సో
అందరు కూడా చాలా మంచి మంచి నేమ్స్ పంపించారనమాట. కొంతమంది లైక్ మీనింగ్‌తో సహా పంపించారు. అండ్ మహర్షి అని పంపించారు. సో, ఎవరో నేను పేర్లు చదవలేదు. చాలా వరకొచ్చాయి. మహర్షి, మోహిత్, మేఘాంష్, మేధాంష్, మన్విత్ ఇలా చాలా నేమ్స్ వచ్చాయి. సో, నేను మీకు చెప్పినట్టు మా, మీ, ము, మేతో వీటితోనే మనం పేర్లు పెట్టాలి కాబట్టి సో, వాటిలో అయితే ఒక బెస్ట్ నేమ్ మేము సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఆ పేరుతో పాటు మేము గణపతి నేమ్ కూడా యాడ్ చేద్దామని అనుకుంటున్నాము. లైక్ వచ్చిన అక్షరంతో పేరు పెట్టి ఇంక్లూడింగ్ గణపతి నేమ్ కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే లైక్ శివ, మహేశ్వరి, సో మాకొక గణపతి అని ఎప్పటినుంచో ఉండింది కాబట్టి అలా మేము అనుకుంటూ ఉన్నాము. సో వాటికి రిలేటెడ్ ఇంకా మేము గూగులింగ్, సర్చింగ్ అన్ని చేస్తూ ఉన్నాము. త్వరలో మీకు ఆ నేమ్ కూడా రివీల్ చేస్తాము. బట్ కమెంట్స్ చేసి నేమ్స్ పంపించిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎస్, ఇప్పుడు వస్తే మనము ఇంకొక క్వశ్చన్, ఈ ఫీడింగ్ నైటీస్ ఆర్ ఫీడింగ్ టాప్స్ ఇవి ఎక్కడ కొన్నారు అని అడుగుతూ ఉన్నారు. నేను అమెజాన్ లో కొనుక్కున్నాను కొన్ని. లైక్ అమెజాన్ లో మనం కొడితే మనకు వచ్చేస్తుంది. సో నాకు కుదిరితే నేను వీటి పిక్స్ తో పాటు ఇక్కడ నేను వాటి లింక్స్ అన్నది కష్టం, పిక్స్ ఇచ్చేస్తాను కాబట్టి ఆ పిక్స్ తోటి మీరు సర్చ్ చేయొచ్చు. అండ్ ఇవి వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ లో కొనుక్కున్నాను. సో ఇది కూడా ఫీడింగ్ నైటీ, మనకి జస్ట్ ఇట్లా ఫ్లిప్ పైకి చేసేస్తే మనము ఫీడ్ చేయొచ్చు. అండ్ దీనికి ఒక పాకెట్ ఉంటుంది. ఇవి కొలాబరేషన్ కాదండి, నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను. సో మీ అందరికి యూస్ఫుల్ అవుతుంది, అప్కమింగ్ డెలివరీ వెళ్ళే లేడీస్ కి యూస్ అవుతుంది అని చెప్పేసి. చాలా కంఫర్ట్ ఉందన్నమాట. సో వీటికి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మీకు ఇస్తాను, ఎందుకంటే మీకు నిజంగా యూస్ అవుతుంది కాబట్టి. సో ఇది కూడా నేను క్లారిటీ ఇచ్చేసాను. అండ్ ఇంకా ఏంటంటే డెలివరీ అయిపోయింది, ఆల్మోస్ట్ 3వ నెల 2వ నెలలో ఉన్నాము ఇప్పుడు. ఇంకా కొన్ని రోజుల్లో 3వ నెల కూడా వస్తుంది కాబట్టి ఇంకా కొంతమంది సి సెక్షనా నార్మలా అని అడుగుతున్నారు. నేను ప్రత్యేకంగా వీడియో కూడా చేశాను. సో హరిని కూడా నాకు సిఏ అయింది, బాబు కూడా సిఏ అయ్యారు. సో ఇద్దరికి కూడా 7 years గ్యాప్ ఉన్నా కూడా నాకు బేబీ వచ్చే ఏమంటారు సరిగ్గా ఎక్కువ డైలేట్ అవ్వలేదు కాబట్టి ఎమర్జెన్సీగా మేము సి ప్లాన్ చేసేసుకున్నాం అనమాట. అండ్ ఇంకా క్వశ్చన్స్ ఏంటి అంటే, ఎస్ ఇప్పుడు మెయిన్గా పాజిటివ్ అయితే అన్ని మాట్లాడేసుకున్నాము. అండ్ ఫ్యామిలీ గురించి మంచిగా మాట్లాడారు. 11 daysకి మేము చేసిన వీడియోకి అందరూ అసలు మొత్తం పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అందరూ కూడా ఫ్యామిలీని పొగుడుతూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. మా ఫ్యామిలీకి ఇలాంటిది ఎవరి దిష్టి తగలకూడదని నేను కూడా కోరుకుంటున్నాను ఆ దేవుడిని ఎప్పటికీ. అండ్ ఎస్ ఇప్పుడు పాజిటివ్ అయిపోయింది కాబట్టి నెగిటివ్ కామెంట్స్ గురించి మాట్లాడదాము. నెగిటివ్ కామెంట్స్ ఏంటి అంటే, లైక్ బాబు పుట్టాక మేము పిక్స్ రివీల్ చేసాం కదా, రివీల్ చేసిన వెంటనే అయ్యో అప్పుడే రివీల్ చేసేస్తారా, ఎందుకు దిష్టి తగిలేస్తుంది, మీకు మేనర్స్ లేదా, బుర్ర లేదా, అంత అవసరమా ఏంటి, బాబుని కూడా యూట్యూబ్ లో పెట్టేసి డబ్బులు సంపాదించేసుకుంటున్నారా, ఇట్లా చెత్త కమెంట్స్ చేయకండి. ఎవ్వరు ఏ తల్లిదండ్రులు కూడా పిల్లల్ని మార్కెట్ లోకి పెట్టేసి డబ్బులు సంపాదించాలని అనుకోరు. డబ్బులు వస్తాయా రావా అది వేరే విషయం. మీకు తెలుసా యూట్యూబ్ వాళ్ళ ద్వారా మనకి డబ్బులు వస్తాయి, లక్షలు వచ్చేస్తాయి అని అనుకుంటున్నారా? వచ్చే వాళ్ళకి వస్తాయేమో అండి, మాకైతే రావు. మాకు ఎంత వస్తుందో అంతే వస్తుంది, ఓకేనా? సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. సో ఇవేంటంటే చాలా చండాలంగా మాట్లాడుతున్నారు కొంతమంది. ఇప్పుడు మేము పిక్ పెట్టాము, పెడితేనేమో ఓకే పెట్టేశారు అని ఇట్లా మాట్లాడతారు. పిక్ పెట్టలేదే అనుకోండి, ఏంటి వీళ్ళ ఓవర్ యాక్షన్, వీళ్ళ బిల్డప్ ఏంటి, అసలు పెద్ద పెద్ద సెలబ్రిటీసే చేయట్లేదు, వీళ్ళకి పుట్టిన ఒక కొడుక్కి ఫోటో పెట్టడానికి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారని ఇలాగ మాట్లాడతారు. పెడితేనేమో అలాగ మాట్లాడతారు, పెట్టకపోతే ఇలాగ మాట్లాడతారు. ఇప్పుడు నేను దేనికి ప్రిపేర్ అయి ఉండాలి? సో ప్రతిదీ మీ ఇష్టమా? నేను అదే అంటున్నాను. ఇప్పుడు మేము సోషల్ మీడియాలో కనిపిస్తున్నాము, ఒక సెలబ్రిటీ ఫిగర్ లాగా మేము మీకు కనిపిస్తున్నాము అని అంటే మా గుడ్ ఆర్ బ్యాడ్ థింగ్స్ మీతో డెఫినెట్లీ షేర్ చేసుకుంటాము. అలా అని చెప్పేసి పుట్టిన వెంటనే నేను హాస్పిటల్ నుంచి సెల్ఫీ తీసి పెట్టలేదు. హరిని టైంలో 7 years బ్యాక్ నేను హరిని పుట్టాక 3rd డేకో 4th డేకో రివీల్ చేశాను హరిని ఫోటో, లైక్ ఫ్యామిలీ టుగెదర్. అప్పుడు ఫస్ట్ టైం డెలివరీ, చాలా ఎక్సైట్మెంట్ ఉండింది. సో 4th డేకో 5th డేకో ఇంటికి వచ్చాక అప్పుడు వీఆర్ ఫ్యామిలీ ఆఫ్ 3 అని అప్పుడు రివీల్ చేశాను అనమాట ఈ పిక్చర్. దాని తర్వాత బాబు పుట్టిన ఎన్ని డేస్ కి రివీల్ చేశాను అన్నది మీకు తెలుసా? మీరు ఎందుకు అలా కామెంట్స్ చేస్తూ ఉంటారు? అంటే నేను చెప్తున్నాను, రెండిటికి ప్రిపేర్ అయి ఉండాలి. మేము పిక్ రిలీజ్ చేస్తే అలా, పిక్ రిలీజ్ చేయకపోతే ఇలా. అండ్ నేను ప్రిన్స్ అని చెప్తుంటే అబ్బాయా అమ్మాయా ఇంకా అడుగుతూ ఉన్నారు. ప్రిన్స్ అంటే బాయ్ అండి, ప్రిన్సెస్ అంటే గర్ల్. సో ఇది ఇంకా కొంతమందికి తెలియని వాళ్ళకి తెలియాలని చెప్పి నేను ఇలా వీడియో చేసి చెప్పడం జరుగుతుంది. సో మాకు బాబు పుట్టారు, డేట్ వచ్చేసి April 19th పుట్టారు అనమాట, మార్నింగ్ 9:22 AM కి. సో నాకు సి సెక్షన్ డెలివరీ అయింది. అందుకే నేను ఇది క్లారిటీ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో చేశాను. అండ్ 11 days మా ఇంట్లో పద్ధతిలో చేశాము. దాని తర్వాత 21 days కూడా మా ఇంట్లో పద్ధతిగా వెరీ లిమిటెడ్ పీపుల్ తో మేము చేసాము. 3rd month నేమింగ్ సెరమనీ గ్రాండ్ గా చేస్తున్నాం కాబట్టి దానికి ఇంకా టైం ఉంది.
నాకు తెలిసి ఈ వీడియో ముందొస్తుందో, వెనకొస్తుందో నాకు తెలీదు. బట్ అయితే అదైతే మేము గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నాం. గ్రాండ్‌గా ఇన్ ద సెన్స్ కూడా మరీ హడావిడి అంత కాదు. వెరీ లిమిటెడ్ పీపుల్ తోటే క్లోజ్ వన్స్‌తో ప్లాన్ చేస్తున్నాము. అండ్ ఇంకా మీరు కింద కూర్చుంటున్నారు. డాక్టర్ మీకు చెప్పలేదా? చెప్పేవాళ్ళు ఇంట్లో లేరా? ఆ మాత్రం బుర్ర లేదా? అని ఇలా కామెంట్స్ చేస్తున్నారండి. ఏవండీ అప్పట్లో అంటే డెలివర్‌లు ఇంట్లో చేసేవాళ్ళు. అప్పుడు మంత్రసానిలు వీళ్ళు ఉండేవాళ్ళు. అప్పటి ఫుడ్ వేరు. ఇప్పుడున్న జనరేషన్‌కి ఇప్పటి ఫుడ్ వేరు. ఇప్పటి మెడిసిన్స్ వేరు. ఇప్పటి క్లైమేట్ వేరు. సో, అప్పట్లాగే మనం ఇప్పుడు ఫాలో అవ్వాలి అనంటే మనం అప్పటి ఫుడ్ తినాలి. నేను కూడా మంత్రసానిని ఇంట్లో పిలిచి డెలివర్ చేసుకోవాలన్నమాట. డాక్టర్స్ అన్నవాళ్ళు వాళ్ళంత చదువుకొని మనకి చెప్తే మనం కనీసం పాటించకపోతే రేపటి రోజు మనకేమైనా ప్రాబ్లమ్ వచ్చి మనం డాక్టర్ దగ్గరికెళ్తే ఒకటే మాట అంటారు. నేను చెప్పింది మీరు చేసారా? మీకిష్టం వచ్చినట్టు మీరున్నారు. మీరే చూయించుకోండి వేరే చోట అంటారు. అలా చాలా జరిగాయి. నేను చాలా విన్నాను. సో, అందుకని చెప్పి మనము డాక్టర్ చెప్పింది ఏమి చేయము. చెవులో దూది పెట్టుకోరా? మీకు ఆ మాత్రం తెలీదా? ఇంట్లో చెప్పేవాళ్ళు లేరా? ఇలా నాకు కొన్ని కామెంట్స్ వచ్చాయి. సో, ఇంట్లో మాకు చెప్పేవాళ్ళు ఉన్నారండి. అత్తయ్య, మావయ్య అన్నీ. అంత మేము ఇన్ని రిచువల్స్ ఇంత పద్ధతిగా ఇన్ని పూజలు ఇవన్నీ కూడా మేము ఇంత పద్ధతిగా అన్నీ చేసుకుంటూ మాకు ఈ మాత్రం తెలియకుండా ఉండరు కదండీ. ఆల్రెడీ అత్తయ్య ఇద్దరిని కన్నారు. నేను ఒకరిని కని 7 ఏళ్ళు అవుతుంది. ఇది నా సెకండ్ ప్రెగ్నెన్సీ. నాకు తెలీదా? సో, నేను డాక్టర్‌ని కనుక్కోవడం జరిగింది. డాక్టర్ ఫుడ్ తినొచ్చా? యెస్ అన్నీ తినొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు తిన్నాక బాబు ఒకవేళ ఎలాగా లైక్ ఏమంటారు ఆడ్‌గా రియాక్ట్ అవుతుంటే అబ్జర్వ్ చేయండి. మళ్ళీ ఇంకొకసారి ట్రై చేయండి. మళ్ళీ ఆడ్‌గా రియాక్ట్ అవుతుంటే స్టాప్ ఇట్ దట్ ఫుడ్. వారం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ట్రై చేద్దాం. అలా చెక్ చేయండి. అలా అని చెప్పి మిమ్మల్ని మీరు రిస్ట్రిక్ట్ చేసుకొని అన్ని ఫుడ్ మానేయొద్దు. అండ్ ఫుడ్ తినమంటున్నారు కదా అని చెప్పేసి నేను నూడిల్స్, మోమోస్, పిజ్జాలు, బర్గర్‌లు అండ్ ఇట్లా బయట ఫుడ్ అంతా తెప్పించుకొని తినట్లేదండి. నాకు తెలుసు 3 మంత్స్ వరకు మనం మాక్సిమం మన బేబీ తోటి ఎంత కేర్‌గా ఉండగలుగుతామో అంత కేర్‌గా ఉండాలి. ఇంట్లో అత్తయ్య వండిన ఫుడ్డే నేను తింటున్నాను. ఇంకా బయటికి ఎప్పుడైనా వెళ్తే ఎమర్జెన్సీగా ఇంకా నాకు అక్కడ ఆప్షన్ లేకపోతే ఏదైనా ఒకటి టక్కుని తినాల్సొస్తుంది కానీ, మాక్సిమం నేను ఇంట్లోనే ఉంటున్నాను కాబట్టి ఆబ్వియస్‌లీ అత్తయ్య వండిన ఫుడ్డే తింటున్నాను. కొబ్బరి నీళ్ళు తాగుతున్నాను. ఇప్పుడు చెవులో దూది ఎందుకు పెట్టుకోవట్లేదనంటే నేను మాక్సిమం 11 డేస్, 21 డేస్ వరకు కూడా నేను పెట్టుకున్నాను. పెట్టుకొని నేను వీడియో చేయలేను కదండీ! ఇదిగోండి నేను చెవులో దూది పెట్టుకున్నానని. సో, పెట్టుకోవడం జరుగుతుంది. ఇలా మీ ముందుకి కెమెరా ముందుకొచ్చినప్పుడు అవన్నీ ఆడ్‌గా ఉంటాయి. ఇప్పుడు నేను అది పెట్టుకొనొచ్చినా కూడా ఏంటి షో ఆఫ్ చేస్తున్నారా? మీకే డెలివరీ అయిందా? మీరే కన్నారా? ఇవన్నీ మాట్లాడతారు. సో, ఇప్పుడు నేను దేనికి రెస్పాండ్ అవ్వాలి? దేనికి ప్రిపేర్ అయ్యి ఉండాలన్నది నాకు తెలియట్లేదు. సో, కొన్ని కామెంట్స్ చదివాక ఐ థాట్ నేను మీతో డైరెక్ట్‌గా మాట్లాడితే ఒక క్లారిటీ వస్తుందని చెప్పేసి. సో, డాక్టర్ అలా చెప్పారు కాబట్టి అండ్ నన్ను వాకింగ్ చేయమన్నారు డాక్టర్. నాకు సి సెక్షన్ స్టిచెస్ పడ్డాయి కాబట్టి మీరు మాక్సిమం రెస్ట్ తీసుకోండి. అట్లా అని చెప్పి మొత్తం బద్ధకంగా అతుక్కొని ఉండకండి. అట్లుంటే మనకి లైఫ్ మొత్తం నేను బాలింత, నేను ఇంతే అన్నట్టు ఉంటారు. కొంచెం మిమ్మల్ని మీరు యాక్టివ్ చేసుకోండి. వాకింగ్ చేయండి, మాట్లాడండి, తిరగండి, స్టెప్స్ ఎక్కండి, దిగండి అని అన్నారు. కింద కూడా కూర్చొని లేవచ్చు మనకి ఇబ్బంది లేకపోతే. బట్ అది మీ డాక్టర్‌ని అడగండి. నేను చెప్పాను కదా అని చెప్పేసి మీరు పాటించొద్దు. మీ డాక్టర్‌ని అడిగి మీ డాక్టర్ అన్నిటికి పర్మిషన్ ఇచ్చాకే మీరు చేయాలి. గుడికెళ్ళొచ్చా అనే ఇలాంటివి కూడా వచ్చాయి. సో, మన ఇంట్లో అది 11థ్ డే తర్వాత మనకి అంతా సెట్ అయిపోతుంది కాబట్టి దాని తర్వాత ఎళ్ళొచ్చు. దాని తర్వాత ఎళ్ళాక నేను వీడియో చేసి పెట్టాను. కాకపోతే వీడియోస్ మనకి ముందు వెనక కొంచెం వస్తూ ఉంటాయి కాబట్టి మీరు అలా కన్‌ఫ్యూజ్ అయ్యి ఉంటారు. ఇంకొకటి ఏదో చెప్పాలనుకున్నాను నేను. ఆ! హరిణి టైంలోనే నాకు డాక్టర్ ఏం చెప్పారు అనంటే, డాక్టర్ అప్పుడు డెలివరీ చేసిన డాక్టర్ వేరే ఉండేనమాట. సో, అప్పుడు నేను డాక్టర్‌ని అడిగా, డాక్టర్ ఇప్పుడు నాకు సి సెక్షన్ అయింది కదా! నేను ఎంత రోజులు రెస్ట్ తీసుకోవాలంటే, నేను ఇలా బాలింత అనుకుంటే లైఫ్ లాంగ్ అలాగే ఉంటావు. నువ్వు నీ మైండ్‌ని ప్రిపేర్ చేసుకొని నేను సెట్ చేసుకోగలుగుతాను. నా హెల్త్‌ని నేను స్టేబుల్‌గా చేసుకోగలుగుతానని నువ్వు మైండ్‌గా లోపల నుంచి స్ట్రాంగ్ ఉంటే మంచిగా స్ట్రాంగ్‌గా, యాక్టివ్‌గా ఉంటావు అనేసి అని అన్నారు. అండ్ డాక్టర్ అప్పుడు మాకు క్లాసికల్ డాన్సర్ అనమాట. డాక్టర్ రాజేశ్వరి అనేసి. సో, ఆ డాక్టర్ అప్పుడే నేను డెలివరీ అయిన 14థ్ డేకే నేను క్లాసికల్ పెర్ఫార్మన్స్ ఇచ్చానమ్మా. సో, దాన్ని బట్టి నువ్వు నీ మైండ్‌ని ఎట్లా ప్రిపేర్ చేసుకుంటావో చూసుకో అనేసి అని అన్నారు. సో, ఆ మోటివేషన్ తోటే నేను హరిణి డెలివరీ తర్వాత అంత యాక్టివ్‌గా ఉండగలిగాను. ఇప్పుడు టచ్ వుడ్ బాబు డెలివరీ తర్వాత కూడా హరిణి అంత టైంలో యాక్టివ్ లేకపోయినా అట్‌లీస్ట్ కొంచెమైనా బ్యాక్ టు యాక్టివ్ ఉండాలనుకుంటున్నాను. ఇలా మీ అందరితో మాట్లాడడానికి యూట్యూబ్ చేస్తున్నాను కాబట్టి ఇంకొంచెం యాక్టివ్‌నెస్ వస్తుంది మీ కామెంట్స్ చదువుతూ. ప్రతి ఒక్క కామెంట్ నేను చదువుతాను. మేబీ అన్నిటికి నేను రిప్లై ఇవ్వలేకపోవచ్చు. కానీ ప్రతి ఒక్క కామెంట్ నేను, శివ చదువుతాము. కొన్నిటికి లైక్ చేస్తాం, కొన్నిటికి హార్ట్ సింబల్స్ పెడతాము. అండ్ కొంతమంది ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేస్తారు. వాటికి నేను రిప్లైస్ ఇస్తూ ఉంటాను. అండ్ మాక్సిమం అందరూ కూడా మంచిగా నా మంచికే చెప్తారు. అలా అని చెప్పి మీరు చెప్పినయి నేను తీసుకోనని కాదండి. ఇంట్లో
కూడా నేను చెప్పులేసుకొని ఎందుకు తిరుగుతున్నారనేసి అని అడిగారు. సో, డెలివరీ అయ్యాక మనకి ఫస్ట్ 45 డేస్ కొంచెం జాగ్రత్తగా ఉండమంటారు కాబట్టి, ఈ సమ్మర్ క్లైమేట్‌కి చెప్పులవి అక్కర్లేదు. బట్ స్టిల్ నేను ఇంట్లో చెప్పులేసుకుంటున్నాను. అండ్ ఇప్పటికి నైట్ టైమ్స్ నేను దూది పెట్టుకొని పడుకుంటున్నాను. అండ్ ఏసీ టెంపరేచర్ బేబీ ఉన్నప్పుడు ఏసీ టెంపరేచర్ ఎలా అంటే, మనకి రూమ్‌లో లైక్ నేనొక టెంపరేచర్‌ది క్లాక్ కొనుక్కున్నాననమాట. ఏంటంటే మినిమమ్ ఒక 25-28 డిగ్రీస్ టెంపరేచర్ ఉండాలి రూమ్. మనం ఏసీ ఎంతలో పెట్టుకున్నామో కూడా ఏసీ కూడా మనకి 24-28 లోపు 26 వరకు మనం పెట్టుకోవచ్చు ఫ్యాన్ 2లో పెట్టేసి. సో, ఇవన్నీ కూడా నేను పాటిస్తున్నాను. గూగుల్ చేస్తున్నాను. డాక్టర్‌ని అడుగుతున్నాను. ఒకటికి 2 సార్లు అన్ని డాక్టర్‌ని అడిగే చేస్తున్నానండి. చాలా మంది అంటారు డాక్టర్స్ అలాగే చెప్తారు. రేపటి రోజు తెలుస్తుంది మీకు. లైక్ కొన్ని ఇయర్స్ తర్వాత తెలుస్తుంది అనేసని అంటారు. ఇప్పుడు మన పేరెంట్స్ కానివ్వండి, మన ఇన్‌లాస్ కానివ్వండి, అక్కడ ఆ జనరేషన్ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళు చెప్పినవి కూడా వింటాం కదండీ! సో, మీరు చెప్పినవి కూడా వింటాను. కాకపోతే కొంచెం మంచిగా పాజిటివ్‌గా పెట్టండి. అవసరమా? ఇంట్లో వాళ్ళు చెప్పేవాళ్ళు లేరా? మాత్రం బుర్ర లేదా? బుద్ధి లేదా? ఇలా వద్దండి. ఎందుకంటే ఇప్పుడు జనరల్‌గా మన వాళ్ళు ఒక మాట అంటేనే మనం తీసుకోలేము. అట్లాంటిది ఎవరు తెలియని వాళ్ళు ఒక మాట అంటే మైండ్ అంతా అక్కడే ఉండి డిస్టర్బ్ అయిపోతామనమాట. అలా అని చెప్పి నేను నెగెటివ్ కామెంట్స్ యాక్సెప్ట్ చేయనని కాదు. గుడ్ ఆర్ బ్యాడ్ మీరు మంచియే చెప్పాలనుకుంటారు కాబట్టి డెఫినైట్‌లీ మీ ఒపీనియన్‌ని తెలియజేయండి. కాకపోతే ఒక వే ఉంటుంది. కొంతమంది పెడతారు. వాళ్ళకేమైందో మీకు తెలీదా? సమ్ ఎక్స్ పీపుల్ వాళ్ళకేమైందో మీకు తెలీదా? అయినా కూడా మీరు ఇన్నిన్ని వీడియోలు ఇవన్నీ ఎందుకు పెడుతున్నారు? ఈ ఫోటోస్ ఎందుకు పెడుతున్నారు? ఆ మాత్రం ఇది లేదా మీకు? అనేసి ఇలా పెట్టకండి. మన లైఫ్‌ని వేరే లైఫ్స్‌తో కంపేర్ చేయకండి. సో, ఇప్పుడు నేను ఒక్కదాన్నే పెట్టట్లేదు కదండీ! ఇప్పుడు నాకే డెలివరీ అయింది. ప్రపంచంలో నేను ఒక్కదాన్నే కన్నాను. ఇదిగోండి నాకే కూతురు, నాకే కొడుకు పుట్టేసారని నేను ఒక్కదాన్నే పెట్టట్లేదు కదా! నాలాగా చాలా మంది పెడుతున్నారు. ఇంకా కామన్ పీపుల్ అయితే మొత్తం ఇట్లా డెలివరీ వ్లాగ్ అయిన దగ్గర నుంచి అక్కడి నుంచే పెడుతున్నారు. మరి వాళ్ళకి మీరు ఇలాగే క్వెషన్ చేస్తారా? కాకపోతే నేను సీరియల్‌లో కనిపిస్తాను. ఒక సెలబ్రిటీ టైప్ పేరుంది నాకు కాబట్టి నన్ను ఎక్కువ ఫోకస్ చేస్తున్నారా? నన్నంటే నన్నే గాదు. లైక్ మా గ్రూప్ ఆఫ్ పీపుల్‌ని. ఎందుకు? నేనదే చెప్తున్నాను. ఇప్పుడు కామన్ పీపుల్ కూడా ఇదిగోండి మేము ట్విన్స్‌ని కనేసాం. ఇదిగోండి మాకు పాప పుట్టేసారు. ఇదిగోండి మాకు బాబు పుట్టేసారు. వాళ్ళు కూడా ఇలా పురిటి వ్లాగ్, డెలివరీ వ్లాగ్, పిల్లల్ని చూడ్డానికొచ్చిన వ్లాగులు ఇట్లా అన్ని వ్లాగులు వాళ్ళు కూడా చేస్తున్నారు. ఎగ్జాంపుల్స్ కొన్ని ఫ్యూ ఛానెల్స్ ఉన్నాయి. వెళ్లి గూగుల్ చేసి చూడండి. మరి వాళ్ళకి చెప్పరే? మాకే ఎందుకు చెప్తున్నారు? నేనదే అంటున్నాను. ఇప్పుడు పెడితే ఒక ప్రాబ్లమ్, పెట్టకపోతే ఒక ప్రాబ్లమ్. ప్రపంచంలో మీరు ఒక్కలే కన్నారా? మీకొకళ్ళకే ఉన్నారా? ఇట్లా వద్దు. సో, ఇది కొంచెం నాకు డిస్టర్బ్‌గా అనిపించింది. నా మైండ్‌లో ఉండిపోయింది. సో, ఇవంతా నేను మాట్లాడేసి బయటికి తీసేయాలని చెప్పేసే నేను ఈ వీడియో చేశాను. అండ్ ఇఫ్ ఇన్ కేస్ నేను ఎవరినైనా మా మాటల ద్వారా కానివ్వండి, మా వీడియోస్ ద్వారా కానివ్వండి, ఎవరికైనా ఎలాంటి హర్ట్ అయినా జరిగి ఉంటే ఐ యామ్ వెరీ సారీ అబౌట్ థట్. సో, ఇక నుంచి మీరు ఏమన్నా పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించుకొని పెట్టండి. జనరల్‌గా నేను ఇలాంటి దానికి వీడియోస్ చేయకూడదనుకుంటా. జస్ట్ ఇగ్నోర్ చేసేస్తూ ఉంటా. బట్ ఎన్నని ఇగ్నోర్ చేస్తాం? ఒకటి అంటే ఇగ్నోర్ చేయొచ్చు. ఒక 10 అంటే ఇగ్నోర్ చేయొచ్చు. ఒక 50 అంటే ఇగ్నోర్ చేయొచ్చు. అవే రిపీటెడ్‌గా వస్తూ ఉంటే ఎట్లా? అట్లా అని చెప్పి నాకు ఒక 100, 1000 రాలేదనుకోండి. ఒక హార్డ్‌లీ ఒక 10, 20 వచ్చుంటాయి. అవి నా దాకా కూడా రానివ్వకుండా పాపం శివాని మానిటర్ చేస్తూ ఉంటారు. బట్ ఎప్పుడో ఒకటి నేను ర్యాండమ్‌గా చూసేసాననుకోండి, నా మైండ్‌లో అదే ఉంటుంది. సో, అంతే. అదే నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. అండ్ సో, ఇప్పుడు సమ్మర్ కాబట్టి హరిణితోటి మేము ఈక్వల్‌గా టైమ్ స్పెండ్ చేస్తున్నాము. సో, హరిణి హాలిడేస్ ఏ రోజైతే స్టార్ట్ అయ్యాయో ఆ రోజే బాబు పుట్టారు. సో, అలా నాకు ఈ 1 ½ 2 మంత్స్ ఆల్‌మోస్ట్ ఇద్దరితో టైమ్ స్పెండ్ చేయడం కుదిరింది. అండ్ దాని స్కూల్ ఓపెన్ అయ్యే టైంలోకి నేను కొంచెం స్టేబుల్ అయిపోయి సెట్ అయిపోతాను. సో, ఇద్దరిని నేను ఈక్వల్‌గా చూసుకోవచ్చు అని చెప్పేసి ఇప్పుడు ఒకళ్ళు పుట్టేసారు కదా! ఒకళ్ళని తక్కువ చేసి చూసేస్తామని అలా కాదు. ఇప్పుడు గర్ల్ అయినా, బాయ్ అయినా మన పిల్లలే. పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా మన పిల్లలే కాబట్టి ఇద్దరిని మేము ఈక్వల్‌గా చూస్తాము. కాకపోతే వీడు కొంచెం చంటిగా ఉన్నాడు కాబట్టి కొంచెం ఎక్కువ కేర్ ఉంటుంది కొన్ని మంత్స్ అయ్యే వరకు. సో, మంత్లీ ఫోటోషూట్ అది కూడా ప్లాన్ చేస్తున్నాము. ఇంకా కొంచెం టైమ్ సెట్ చేసుకుంటూ చూడాలి. అప్పట్లో అంటే హరిణి ఒక్కతే ఉండేది కాబట్టి చిన్న బేబీ. సో, మాకు పెద్దగా ఏం వర్క్స్ లేవు. అచ్చంగా దాన్ని చూసుకోవడమే జరిగిపోతూ ఉండేది. సో, ఇప్పుడేంటంటే హరిణిని మేనేజ్ చేస్తూ, చంటి బాబుని చూసుకుంటూ, మళ్ళీ మన యూట్యూబ్ చూసుకుంటూ, శివ జాబ్ మేనేజ్ చేసుకుంటూ, సో, ఇట్లా అన్నీ మేనేజ్ చేసుకుంటూ మనం వర్క్స్ చేసుకోవాలి కాబట్టి, సో, అట్లనే మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడానికి కొన్ని తెలియని విషయాలు మీకు తెలుస్తాయని చెప్పి ఇలా వీడియోస్ చేస్తున్నామండి. అలాగే మీకు తెలిసిన విషయాలు కూడా మాతో షేర్ చేసుకోండి. సో, నేను ఇందాక చెప్పినట్టు ఎవరైనా హర్ట్ అయ్యి ఉంటే ఐ యామ్ రియల్లీ వెరీ సారీ. అండ్ చాలా మంది నన్ను ఈ వీడియో చేయమని అడిగారు. లైక్ సింప్టమ్స్ అబౌట్ బాయ్ అండ్ గర్ల్. నాకు ఎలాంటి సింప్టమ్స్ ఉండింది అని కూడా కొంతమంది అడుగుతున్నారు. సో, నెక్స్ట్ వీడియో నేను అది చేస్తాను. లైక్ నాకు హరిణి అప్పుడు ఎలాంటి సింప్టమ్స్ ఉండింది, ఇప్పుడు బేబీ బాయ్ పుట్టక ముందు ఎలాంటి సింప్టమ్స్ ఉండిందో. సో, ఆ వీడియో కూడా మీకు యూజ్‌ఫుల్ అవుతే చూడండి. ఎందుకంటే
అది 100% కరెక్ట్ అని నేను చెప్పలేను. బికాస్ డెలివరీ రూమ్ వెళ్ళే వరకు మనకి ఎవరు పుడతారో అన్నది మనకు అసలు ఐడియా ఉండదు. ఎందుకంటే మన ఇండియాలో జెండర్ రివీలింగ్ అనేది ఇల్లీగల్ కాబట్టి ఎవరు కూడా మనకి చెప్పరు. ఎంత ఫ్యామిలీ మెంబర్స్ అయినా కూడా చెప్పరు కాబట్టి. సో డెఫినెట్లీ నేను ఫేస్ చేసిన సిమ్టమ్స్ అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కీప్ లవింగ్ అస్, కీప్ సపోర్టింగ్ అస్, కీప్ బ్లెస్సింగ్ అస్. మీ వాల్యుబుల్ వర్డ్స్ అన్ని కూడా కింద కమెంట్స్ లో తెలియచేయండి. ఐ హోప్ ఈ వీడియో వల్ల ఎవరికి హర్ట్ అవ్వలేదు అనుకుంటున్నాము. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్ గా బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోద్దు. లాట్స్ ఆఫ్ లవ్ ఎవ్రీవన్. స్టే ట్యూన్ ఫర్ అమేజింగ్ వ్లాగ్స్. బాయ్.